దగ్గర దాచిపెట్టాలని కాదమ్మా. బిడ్డని మోస్తున్న నువ్వు పసి బిడ్డ చావుని తట్టుకోలేవని చెప్పలేదు. నాకు తెలుసక్క, నేను బాధపడితే నువ్వు చూసి తట్టుకోలేవని నేను బయటపడలేదు. దీనికి మేనత్తసాలే వచ్చినట్టుందమ్మా. అమ్మా, గౌతమి తల్లిని మాత్రం జాగ్రత్తగా చూసుకో అమ్మా. హలో నానా, నేను. ఏమైందమ్మా? ఇంత రాత్రిపూట ఫోన్ చేశావు? ఏమైంది? ఏం లేదు నాన్నా, నా స్నేహితురాలు గర్భవతి. వాళ్ళ మేనత్తకి 3 సార్లు 8వ నెలలోనే ఆడపిల్ల పుట్టి పురుట్లోనే చనిపోయిందట. తనకి మేనత్త సాలొస్తుందని భయపడుతోంది. అలా వస్తుందా నాన్నా? నువ్వు అడిగింది గౌతమి గురించి కదమ్మా. మీకెలా తెలుసు? అంటే దానికి మేనత్త సాలొస్తుందని మీకు ముందే తెలుసన్నమాట? తెలియాల్సిన అవసరం లేదమ్మా. కడుపుతో ఉన్న ఆడపిల్ల గురించి నువ్వు అడిగావు అంటే అది గౌతమి గురించి అయ్యుంటుంది. సర్లే, మేనత్త సాలొస్తే ఎలా నాన్నా? ఆడపిల్లలే పుడతారా? పుట్టినా పొరుట్లోనే పోతారా? గౌతమ్ విషయంలో ఏమవుతుందనని భయంగా ఉంది నాన్న. నేనింత కష్టపడి ఏంటి వారసత్వం నిలబెట్టాలని దాన్ని తెచ్చి నా నెత్తిన పెట్టుకున్నాను. తీరా ఇప్పుడే తెలిసింది దానికి మేనత్త సాలుందని. రేపేమవుతుందో ఏంటోనని నాకు నిద్ర కూడా పట్టడం లేదు. నానా, మేనత్త సాలు రాకుండా ఏమీ చేయలేవా నాన్నా? ఏమ్మా, ఎప్పటికప్పుడు ఏదో ఒక సమస్యను వెతికి పట్టుకొని బాధపడటం తప్ప వేరే పనుండదా నీకు? అందరికీ మేనత్త చాలు రాదు. వచ్చినా మనం చేయగలిగింది ఏం లేదు, ఫలితం అనుభవించడం తప్ప. అర్ధరాత్రి పూట ఫోన్ చేస్తే ఏమైందో ఏమిటోనని కంగారు పడ్డాను. ఆ భగవంతుడి మీద భారం వేసి పడుకో, ఏం జరగదు. అత్తయ్య, అత్తయ్య, త్వరగా లేండి. ఏంటమ్మా? గౌతమికి మేనత్త సాలుందట. అందుకే ఆ గంగకి 8వ నెలనే బిడ్డ పుట్టి చచ్చిపోయింది. మేనత్త సాలు గంగకొచ్చినట్టే రేపు గౌతమి కూడా వస్తుందా? అబ్బబ్బా, అర్ధరాత్రి పూట గోలేమిటమ్మా? ఏ రాత్రైతే ఏంటి? అడిగేది బిడ్డ గురించి. ఇంటికి పెద్ద దిక్కే గాని ఏది పట్టించుకోరండి మీరు. అనసూయ, ఏంటమ్మా ఇది? నాకు అసలే నీరసంగా ఉంది. పొద్దున్న, సాయంత్రం, రాత్రి 24 గంటలు బిడ్డనా? నువ్వు నిద్రపోవు, మమ్మల్ని నిద్రపోనివ్వవు. నిన్ను చూస్తుంటే భయమేస్తుందమ్మా. వచ్చావంటే ఏదో ఒకటి మోసుకొని వస్తావు. నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపో తల్లి. ఇంతే, తిండం నిద్రపోవడం. ఇంటికి పెద్ద దిక్కే గాని ఏది పట్టించుకోరు. కర్మ. అయ్యో,
దీనికి మేనత్త సాలే వచ్చినట్టుందమ్మా. దానికి కూడా మేనత్త చాలే వచ్చిందనుకో, దాన్ని కూడా దీని బ్రతికే అవుతుందమ్మా. యాండి 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 తలుపు తీయండి. యాండి తలుపు తీయండి. యాండి యాండి ఏంటను రండి, ఏంటి ఏమైంది చెప్తాను రండి. ఏంటి ఇక్కడున్నా? వెళ్ళి పడుకోపో. ఏంటను మీరు రండి. ఏమైంది చెప్తాను రండి. ఏంటి ఏమైంది ఏమైందో చెప్పకుండా ఏంటి ఇదంతా దానికి మేనత్త సాలట. మీకు తెలీదుగా? దాని మేనత్తకు కూడా ఇలాగే ఆడపిల్లలు 8వ నెలలో పుట్టడం పోవటం. అలా ఒకరు కాదు, 3 పోయారట. అదే సాలు దాని అక్క కూడా వచ్చి అదే జరిగింది. ఇప్పుడు దీంది అదే సాలట. ఏం జరుగుతుందో ఏంటోనని భయంగా ఉందండి. ఓయ్, నీకేమన్నా పిచ్చా? అర్ధరాత్రి పడి ఎంకమ్మ సేవాలంటే నేను భయపడుతుంటే మీరు చిరాకు పడతారేంటి? రేపు దానికి ఆడపిల్ల పుడుతుంది. పుట్టినా అది ఉంటుందో లేదో తెలియదు. మన వంశాన్ని నిలబెట్టే బిడ్డనిస్తుంది కదా అని దాన్ని ఇక్కడికి తీసుకొచ్చింది. ఇంకొకళ్ళ వంశాన్ని నిలబెట్టే ఆడపిల్లనిస్తుందని కాదు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? ఏం చేయకూడదు అన్ని చేసి అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాం. ఇప్పుడు చేయలేని దాని గురించి ఆలోచించి ఏంటి ప్రయోజనం? మీరేంటి బిడ్డ ఏదో నాకే అవసరం, మీకు అవసరం లేదు అన్నట్టు మాట్లాడతారు. మేనత్త సాలు వచ్చి రేపు నా బిడ్డకి ఏమవుతుందోనని నేను భయపడుతుంటే నా బాధ మీకు పట్టదే? మేనత్త సాలొస్తే నువ్వు ఆపగలవా? ఒకవేళ కావాలి నువ్వు తీసుకురాగలవా? మన చేతిలో లేని దాని గురించి ఆలోచించడం ఎందుకు? అలా కాదండి, ఏదో ఒకటి చెయ్యండి. ఎక్కడ చూపిస్తారో ఏం చేస్తారో నాకు తెలీదు. దానికి మేనత్త సాలు రాకుండా చేయండి. అను విసిగించుకుంటే పడుకో. నిద్రలో పడుతుందండి. దాని మేనత్త సాలు వాళ్ళ అక్కకు వచ్చింది. దీనికి ఖచ్చితంగా వస్తుంది. రేపేం జరుగుతుందో నా కళ్ళ కట్టినట్టు కనిపిస్తోంది. నాకు భయంగా ఉందండి. అను నీ చేతిలో లేని దాని గురించి నువ్వు ఆలోచించి నువ్వు టెన్షన్ పడి మమ్మల్ని టెన్షన్ పెట్టకు. ఓకే, ఆడపిల్లే పుడుతుంది, వదిలేసుకుంటావా? అను అబ్బాయి పుడతాడు, దాని గురించి ఎందుకైతే టెన్షన్? నేను పడుకో. ఏంటో అంతా నా కర్మ. ఎవరికి ఏమీ పట్టదు. అత్తని అడిగితే ఆమెమో ముసుగేసుకు పడుకుంది. మిమ్మల్ని అడిగితే మీరేమో ఇలా. నన్ను నా బాధని అర్థం చేసుకునే వాళ్ళు ఇంట్లో ఎవరూ లేరు. ఏమే, ఎవరైనా కష్టం వస్తే బాధపడతారు. నువ్వేంటి లేనిపోయిన కష్టాలు తెచ్చుకుని మరీ టెన్షన్ పడుతున్నావు? నీలాగే అందరికి ఇక్కడ ఓపిక ఉండదు. వెళ్ళి పడుకో. అది కాదు. వెళ్ళా.
గౌతమి, ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళి పడుకో. నాకు మేనత్తసాలు రాదండి. నాకు అబ్బాయి పుడతాడు. అదేదో మాట్లాడుతుంది, దాని మాటలు ఏం పట్టించుకోకు. అది ఏం మాట్లాడినా, ఎవరి మీద చిరాకు పడినా, ఎవరి మీద కోపంతో కాదు, బిడ్డ మీద ప్రేమతో ఏం మాట్లాడుతుంది. దాని గురించి నువ్వే ఆలోచించుకో. వెళ్ళి పడుకో. రా. ఏమైంది గౌతమి? మేనత్తసాలు వస్తుందేమోనని భయంగా ఉందండి. గౌతమి, వంశపారంపర్య లక్షణాలు ఖచ్చితంగా రావాలని లేదు. అయినా జరగబోయే దాని గురించి ఇప్పటి నుంచి టెన్షన్ పట్టడం ఎందుకు చెప్పు? అనవసరంగా టెన్షన్ పట్టడానికి మనకు టెన్షన్ పార్టీ ఉంది కదా, అదే అనసూయ. మనం వద్దన వెందు, కనీసం నువ్వన నా మాటిను. నీకంతా మంచి జరుగుతుంది. పడుకో. విజ్జు, విజ్జు, నువ్వు నిద్రపోవడం లేదని నాకు తెలుసు. లే విజ్జు. నీకెలా తెలుసు? నీ గుండెల్లో నేను నిద్రపోతుంటే నీకెలా నిద్ర పడుతుంది? నువ్వు ప్రశాంతంగా నిద్రపోతుంటే నేను ఈ ఇంట్లో అడుగు పెట్టిన దానికి అర్థమే ఉంది. నాకొకటి అర్థమైంది. నేనెందుకు ఏదేదో ఆలోచించి ఏవేవో చేసి మగాళ్ళు చేసే పనులన్నీ నేను చేయడమేంటి? తప్పు కదూ? దేవుడి లాంటి మీ అన్నయ్యని చంపాలనుకున్నాను. ఎంత తప్పది? నా తప్పులు నేను తెలుసుకున్నాను. అందుకే నేను మారాను. మామూలు ఆడదానిలా నీ భార్య వరూదినిలాగే బతకాలనుకుంటున్నాను. నిజం విజ్జు, ఈ రోజు నుంచి నేను మారిపోయాను. మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నావు? అరే, ఆ కళ్ళల్లో ఎంత భయం! నా మార్పు కూడా నిన్ను భయపెడుతుందే. ఎందుకు భయం? మారాను అన్నా భయపడితే ఎలా? ఏం చేయబోతున్నావు? చెప్తాను. భర్తకి చెప్పకుండా ఏ పని చేయను. నా మనసు చెడ్డదే కాని నేను కాదు. అందుకే మహాపతివ్రతలు పుట్టిన ఈ నేలలో పుట్టిందాన్ని. అందుకే భర్తకి తెలియకుండా ఏమీ చేయను. నిన్ను చంపినా నీకు చెప్పే చంపుతాను విజ్జు. చూడు విజ్జు,
ఇన్ని రోజులు ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టకుండా ఈ ఫైటింగులు చేజింగులు ఏంటిదంతా? అందుకే ప్లాన్ ఆఫ్ యాక్షన్ మార్చాను. ఏం చేయబోతున్నావే? తినబోతూ రుచెందుకు? చూస్తావుగా. నేనేం చేసినా నీ కళ్ళెదురుగా నీ గుండెలు పగిలేలా చేస్తాను. మర్యాదగా చెప్పు. ముందుగా తెలుసుకుని ఏం చేస్తావు? ఊరికే టెన్షన్ పడటం తప్ప భర్తగా నిన్ను ముందే టెన్షన్ పెట్టడం ఎందుకని ఆలోచిస్తుంటే నువ్వేంటి విజ్జు? టెన్షన్ పడ్డం, బాధపడ్డం, భయపడ్డం అన్నీ నాకు అలవాటైపోయినాయే. నీ పుణ్యమాని. పర్వాలేదు చెప్పు. నిజంగా చెప్పమంటావా? గుండె ఆగిపోదుగా? సరే చెప్తా, కానీ కెవ్వున అరవటం, గోలగోల చేయటం లాంటివి చేయకూడదు. నువ్వు అలా చేసావనుకో అందరూ వస్తారు. ఏమైందో తెలియక వాళ్ళు టెన్షన్ పడతారు. చెప్పలేక నువ్వు టెన్షన్ పడతావు. ఏం చేస్తావని నేను టెన్షన్ పడతాను. నీ విన్యాసాలకి నా గుండె కూడా అలవాటైపోయింది. ఆగిపోవడమే దానికి మిగిలిన చివరి అవకాశం. చెప్పు. ఒట్టు. ఏంటి? అరవను, అల్లరి చేయను అని ఒట్టేయ్. చెప్పు వరిదిని. ఒట్టేయమంటున్నానా? నేను చెప్పమంటున్నానుగా. సరే, 100% అల్లరి చేయవన్న నమ్మకంతో చెప్తున్నాను. నీ చిన్న వదిన కడుపులో బిడ్డని చంపేస్తే పర్వాలేదు, మాట మీద నిలబడ్డావు. నా అన్నయ్య బిడ్డని చంపుతావా? నిన్ను ముందు నేను చెప్పాలి. విజు వదలు, విజు వదలు, చావే, విజు, చావు. విజు, నువ్వు బతకూడదు, బతకూడదు. అన్యాయంగా చిన్న పిల్లని చంపేసేవాడివి కదా, జస్ట్ మిస్ అయ్యింది. నీ కుటుంబంలో ఒక్కొక్కరిని చంపాలి అనుకున్నాను, కానీ ఒక్కరిని చంపితే నీ కుటుంబం అంతా చస్తుంది అని ఆలస్యంగా తెలిసింది. ఈ ఐడియా ముందెందుకు రాలేదు? ఇప్పుడు మీ అన్నయ్యని చంపాను అనుకో, కేసు అవుతుంది. మీ వదిన్ని చంపాననుకో, మీ అన్నయ్య ట్రేస్ అవుట్ చేస్తాడు. అదే మీ వదిన కడుపుని ఖాళీ చేశాననుకో, కేసే ఉండదుగా.
విషయం తెలిసి బిడ్డ కోసం తన బొట్టుని చీల్చి మరీ ఇచ్చి తన భర్తని భాగం పంచిచ్చిన మీ వదిన ఫస్ట్ వికెట్గా పడిపోతుంది. తను పోయింది అన్న మరుక్షణం నీ అన్న క్షణం కూడా బతకడు. అంత ప్రేమ కదా. వాళ్ళిద్దరూ పోయాక గౌతమి ఇంకా నేనెందుకులే అని అదీ పోతుంది. ఇన్ని చావులు చూశాక మీ అమ్మ ముసలి గుండె ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఆవేశంలో నువ్వు నన్ను చంపుతావు. నిన్ను చంపాకే నేను చేస్తాను. ఆల్ అవుట్. నీ ఇల్లు శ్మశానం. ఇదే నీ భార్య వరుదిని ఫ్యూచర్ ప్లాన్.